మనకి. ఆ నారదుడు అనుకున్నాడు, అయ్యా ఈయన ఇంతమందిని వివాహం చేసుకున్నాడు, ఎలా ఉన్నాడో చూద్దామని. ఒక ప్యాలెస్లోకి వెళ్ళాడు, రుక్మిణీదేవితో మాట్లాడుతున్నాడు. ఇంకో ప్యాలెస్లోకి వెళ్ళాడు, సత్యభామతో పాచికలాడుతున్నాడు. ఇంకో ప్యాలెస్లోకి వెళ్ళాడు, జాంబవతి యొక్క పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాడు, దానం చేస్తున్నాడు. ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాడు, సంధ్యావందనం చేస్తున్నాడు. ఇంకో ప్యాలెస్కి వెళ్ళాడు, అక్కడ ఉద్ధవుడితో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాడు, ఇంట్లో ఏదో పని చేస్తున్నాడు. ఇంకొక ప్యాలెస్కి వెళ్ళాడు, ఏదో రాజా వ్యవహారాన్ని చూసుకుంటున్నాడు. అలా 16,108 మందిని వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. అంటే ఒక వ్యక్తి కాదు, 16,108 స్వరూపములతో వివాహం చేసుకున్నాడు. ప్రతిరోజు ప్రొద్దున ఎప్పుడైతే ఆయన ధర్మ సభకి వెళ్ళాలో 16,108 స్వరూపాలు బయటికి వచ్చి ఒక్క కృష్ణుడిగా అయ్యి ఆయన సభకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 16,108 స్వరూపాలతో ఇంటికి వెళ్ళేవాడు. ఫస్ట్ ఇది అన్నిటికంటే ముఖ్యమైన రహస్యం. ఆయన 16,108 స్వరూపాలు కాదండి. అదే నేను చెప్తున్నాను, ఎంతమందికి ఇప్పుడు నాకు కృష్ణుడు పతి అని నేనంటే నా పక్కన కృష్ణుడు ఉంటాడు, నాకు కృష్ణుడు పతి అని మీరు అనుకుంటే మీ పక్కన కృష్ణుడు ఉంటాడు. కాబట్టి మనం ప్రకృతి అండి. మనం మగవాళ్ళమైనా ఆడవాళ్ళమైనా అందరూ ప్రకృతే. మనకి చెందిన ఒకటే ఒక పురుషుడు ఉన్నాడు ఈ ప్రపంచంలో, ఆయనే పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. మన యొక్క జీవితం గోలే ఆయనని వివాహం చేసుకోవడం, అంటే ఆయన వాళ్ళం అవ్వటం అనమాట. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఆధ్యాత్మికత. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అంటే